कंटिन्यू चादर केसे ఉండదు అదే నేనే అవసరం హలో నాయుడు గారికి నాయుడు గారు పిలిచారు నేను ఎందుకో Okay, good morning all of you. Today we have to solve the remaining problems on first unit. So yesterday we have to solve some of the discrete time signals. So we have to representing the graphical view as per the given mathematical expressions. So today we are continue the remaining problems on given signals. So triple students login ayyarama third triple vallu can you send a message third triple students third triple students join ayyara
Can you send a message in chat box right now? Okay. So coming to a discrete time signal is given below. X of n is equals to cos n by 8 into cos phi n by 8. So this signal is a periodic signal or non-periodic signal. So then find out cheyali manam. So the period of the signal x of n, the x of n and మనం find out చేయమంటున్నాడు. This expression is a periodic signal or a aperiodic signal మనం find out చేయాలి. Okay. So we know that for x of n, discrete time sequence మనం రాసుకునేటప్పుడు x of n is equals to x1 of n into x2 of n to be a periodic, to be periodic. Both x1 of n and x2 of n should be periodic with finite periods. Okay. Finite periods లో ఉండాలనుకుంటే కనుక రెండు కూడా పీరియాడిక్ అయి ఉండాలి. ఓకే. హియర్ x2 of n అంటే మనకి సెకండ్ సీక్వెన్స్. This is the second sequence. So x2 of n is equals to cos phi n by 8. Phi n by 8 is periodic with fundamental period is 8 by n. So this is the fundamental period వచ్చేసి మనకు దీనికి ఎంత అంటే 8 by n. ఓకేనా. సో ఫండమెంటల్ పీరియడ్ అంటే 8 by n అంటే n అనే వాల్యూ ఏంటి ఇక్కడ మనకి స్మాల్ n అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూస్ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే 8 by n అయినప్పుడు
ఇది ఒక ఫండమెంటల్ పీరియడ్ అవ్వడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం. ఓకే, బట్ x1 of n is equals to cos n by 8, cos n by 8. సో 5 అనే టర్మ్ అనేది ఇక్కడ లేదు మనకి. సో n by 8 అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 5 ఉందంటే అర్థం ఏంటి, ఒక సిగ్నల్ మనకి ఎపియర్ అయిందని అర్థం. 5 అంటే కనుక ఒక సిగ్నల్ ఎపియర్ అయిందని అర్థం. ఇక్కడ n ప్లేస్లో నేను 2 పెట్టాను అనుకోండి, అప్పుడు 25 అవుతుంది కదా ఇది. సో 25 ఏంటంటే ఒక పీరియాడిక్ సిగ్నల్ వచ్చినట్టే కదా. బట్ ఇక్కడ 5 అనే వేరియబుల్ లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి n అనే ఇంటిజర్ వాల్యూ ఉంది. ఇంటిజర్ వాల్యూ అంటే రెండు కూడా రేషనలైజ్ అవుతాయి. ఓకేనా, అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి సీక్వెన్స్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది, నాన్ పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. సో ఇదేమో పీరియాడిక్ సిగ్నల్ అయింది సెకండ్ సీక్వెన్స్, ఇదేమో నాన్ పీరియాడిక్ సిగ్నల్ అయింది. సో రెండింటిని మల్టిప్లై చేస్తే యాజ్ పర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ x1 of n into x2 of n చేస్తే మనకి, సో ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాన్ పీరియాడిక్ సిగ్నల్. బికాస్ ఆఫ్ ఎందుకని నాన్ పీరియాడిక్ సిగ్నల్ అయింది, ఇదేమో పీరియాడిక్ సిగ్నల్ అయింది సెకండ్ సీక్వెన్స్, ఫస్ట్ సీక్వెన్స్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ అయింది. రెండింటిని మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ టు గెటింగ్ ఏ నాన్ పీరియాడిక్ సిగ్నల్. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నాన్ పీరియాడిక్ సిగ్నల్ అని చెప్పేసి మనకి అర్థమైంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as one of the discrete time sequence. Okay, now coming to another one, a discrete time signal as given below. X of n is equals to cos phi n by 2 minus sin phi n by 8 plus 3 cos phi n by 4 plus 5 by 3 plus 5 by 3. ఇక్కడ మనకి 3 సీక్వెన్సెస్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఓకేనా, 3 సీక్వెన్సెస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఈ 3 సీక్వెన్సెస్లో మనకి n నెంబర్ ఆఫ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ n వాల్యూస్. ఓకేనా, n వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో n1 is equals to 4, n2 is equals to 16 and n3 is equals to 8. సో ఈ వాల్యూస్ మనం ఎట్లా డిక్లేర్ చేసుకుంటున్నాం, మనం ఇచ్చిన గివెన్ ఎక్స్ప్రెషన్ మనకి ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారం n1 n2 n3 అని చెప్పేసి మనం డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ ప్రాబ్లంలో మనకి మెయిన్గా n నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఒకటి cos phi n by 2 మైనస్ sin phi n by 8 ప్లస్ 3 cos phi n by 4, 3 cos phi n by 4. సో ఫస్ట్ సీక్వెన్స్ చూడండి, cos phi n by 2, cos phi n by 2. సో ఇక్కడ phi n by 2 అంటే 25 పెట్టినప్పుడు ఇది ఏమవుతుంది, 10 is equals to 2 పెట్టినప్పుడు ఏమవుతుంది, 25 by 2 అవుతుంది, 25 by 2. సో 25 by 2 అయినప్పుడు మనకి ఒక పీరియాడిక్ సిగ్నల్ అనేది ఎప్పి రావడానికి అవకాశం ఉంది, పీరియాడిక్ సిగ్నల్ ఎప్పి రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 2 పెట్టినప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ కూడా 2 పెట్టినప్పుడు, సో 25 by 8, 25 by 8. సో థర్డ్ సీక్వెన్స్ ఇక్కడ 2 పెట్టుకుంటే 25 by 4, 25 by 4, ఇక్కడ 5 by 3 ఉంది. అంటే పీరియాడిక్ ఫంక్షన్ మ్యాక్సిమం అంతా కూడా సిగ్నల్ అంతా కూడా మనకి పీరియాడిక్ ఫంక్షన్. సో ఈ పీరియాడిక్ ఫంక్షన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో n2 అంటే సెకండ్ సీక్వెన్స్ n2 ఈజ్ ఈక్వల్స్ టు 1600. 16 అంటే 8 స్క్వేర్. సెకండ్ సీక్వెన్స్లో ఇది స్క్వేర్ చేసినప్పుడు మనకు 16 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4 ప్లస్ 5 by 3, 4 ప్లస్ 5 by 3. ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, రెండు వాల్యూస్ని ఎల్సిఎం చేసుకుంటే మనకి 8 వస్తుంది. సో అట్ ద సేమ్ టైం 2 స్క్వేర్ 4. ఓకే, సో n1 ఈజ్ ఈక్వల్స్ టు 4, n2 ఈజ్ ఈక్వల్స్ 16. ఈ ఎంటర్ ఈక్వేషన్ ఎల్సిఎం చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే n3 ఈజ్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. సో వీ నో దట్ ద పీరియడ్ ఆఫ్ x of n ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ n1 n2 n3, n1 n2 n3. సో therefore the period of x of n is equals to LCM of 4, 16, 8, that equals to 16. సో LCM చేసుకుంటే ఇటన్నిటిలో మనకి అప్పుడు మనకి మేజర్ వాల్యూ ఎంత వస్తుందంటే 16. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ మనకి ఇందులో ఉన్నాయి, we have to getting 16 discrete time components are available here. 16 discrete time sequences are available here in a periodic signal, in a given periodic signal. అంటే 16 శాంపుల్స్తో మనకు ఒక సిగ్నల్ అనేది ఎపియర్ అయి ఉంది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మోడల్ టైప్ ప్రాబ్లం. ఓకే, క్లియరా అందరికీ? నౌ కమింగ్ టు y of n is equals to 2 into x of t plus 3 into x of t minus 3, 3 into x of t minus 3. So for present value is equals to t is equals to 1. Therefore the system output y of n అంటే t plus లో 1 పెట్టండి. సో in this case
2 into x of 1 plus 3 into x of minus 2. ఎందుకు మైనస్ 2 అయింది? టీ ప్లస్లో 1 పెట్టాం కాబట్టి 1 minus 3 minus 2. ఓకే, సో హియర్ ద సిస్టమ్ అవుట్పుట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ప్రజెంట్ అండ్ పాస్ట్ ఇన్పుట్స్. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఇక్కడ ఏమున్నాయి మనకి? ప్రజెంట్ ఇన్పుట్ ఉంది, పాస్ట్ ఇన్పుట్ ఉంది. సో దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కాజల్ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కాజల్ సిస్టమ్. సో ఈక్వేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రజెంట్ ఇన్పుట్ వాల్యూ ఉంది, పాస్ట్ ఇన్పుట్ వాల్యూ ఉంది. సో ఇది చూడగానే మనకి సిస్టమ్ అనేది కాజలా నాన్ కాజల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇఫ్ యూ హ్యావ్ టు choose if t is equals to 1, we have to substituting this value from this given expression, then we have to find out the remaining output expression. Okay, as per this expression we have to justifying whether it is causal signal or non causal signal. So sometimes మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాడు అడగడు లీనియర్ సిగ్నల్ నాన్ లీనియర్ సిగ్నల్ కాజలా నాన్ కాజలా స్టేబుల్ అన్స్టేబుల్ అని అడగడు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఎక్స్ప్రెషన్ బట్టి అది ఏ సిగ్నల్కి రిలేట్ అవుతుంది, ఏ సిగ్నల్కి సింక్ అవుతుంది అనేది మీరు చూసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో అప్పుడు అలాంటప్పుడు వాడు క్లియర్గా మెన్షన్ చేయకపోతే అలా చేయొచ్చు. మెన్షన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకు దానికి సంబంధించిన ఫార్ములా వేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్ ద ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ సిగ్నల్. ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్, ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్. సో ఈవెన్ సిగ్నల్కి ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? ఈవెన్ సిగ్నల్కి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈవెన్ సిగ్నల్కి xc of t is equals to x1 1/2 into x1 of t plus x2 of minus t. అంతే కదా? దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈవెన్ సిగ్నల్. ఆడ్ సిగ్నల్కి x0 of t is equals to, వాయిస్ ఈజ్ లో. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, మెసేజ్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. సో ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్కి ఫార్ములాస్ ఏంటి? ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్కి ఫార్ములాస్ ఏంటి? xe of t is equals to 1/2 into x1 of t plus x2 of minus t. Okay, this is also called as even signal. This is also called as even signal. Okay, even signal ఫార్ములా ఏంటి? ఇది ఎవరు పంపించారు? x0 of t, x1 of t plus x2 of t నా ఎవరైతే పంపించింది? ఓకే, ఇక్కడ రాసాను చూడండి నేను. xc of t అంటే ఈవెన్ సిగ్నల్కి ఫార్ములా 1/2 into x1 of t plus x2 of minus t. ఇది ఈవెన్కి, ఇదొక ఈవెన్ సిగ్నల్కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆడ్ సిగ్నల్కి x0 of t is equals to half into x1 of t minus x2 of minus t. అది క్లియర్ నా? ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్ అర్థమైంది అందరికీ? దీస్ ఆర్ ది ఈవెన్ అండ్ ఆడ్ ఫార్ములాస్. ఈవెన్ సిగ్నల్ అండ్ ఆడ్ సిగ్నల్ ఫార్ములాస్. ఓకే, ఈవెన్ సిగ్నల్ ఫార్ములా ఏంటి? xc of t is equals to half into x1 of t plus x2 of minus t. Whereas odd signal
x naught of t is equals to 1 by 2 into x1 of t minus x2 of minus t. సో ఇక్కడ ఏమవుతుంది ఇది, దిస్ ఈస్ ద ఫోల్డెడ్ సిగ్నల్. ఈవెన్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఈవెన్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక పల్స్ సిగ్నల్, ఒక పల్స్ సిగ్నల్. ఓకే, ప్లస్ టీ, దిస్ ఈస్ ద xc of t, xc of t. ఓకే, ఇది దేనికి, x1 of t, x1 of t. రెండోది ఏముంది, రెండో సిగ్నల్ ఏముంది, x2 of minus t ఉంది. అంటే దీనికి ఏంటిది, ఫోల్డెడ్ వర్షన్. ఫోల్డెడ్ వర్షన్ ఆర్ దాన్ని ఏమంటాం, షిఫ్టెడ్ వర్షన్. సో x1 of t మనకి ఇది పాజిటివ్ సైడ్ అయిపోయినప్పుడు x2 of t అనేది నెగిటివ్ సైడ్, అంటే మైనస్ t, అదే డ్యూరేషన్ అది. సో -1, దిస్ ఈస్ x2 of t. సో దిస్ వన్ ఈస్ x1 of t. Second pulse is x2 of minus t, x2 of minus t. So the magnitude of the given signal is capital A అని మెన్షన్ చేసుకోవచ్చు, capital A. సో ఇది ఒక ఈవెన్ సిగ్నల్ యొక్క ఎగ్జాంపుల్, రెక్టాంగులర్ పల్స్ సిగ్నల్, రెక్టాంగులర్ పల్స్ సిగ్నల్. సో ఆడ్ సిగ్నల్కి రిప్రజెంటేషన్ ఏంటి, ఇప్పుడు ఆడ్ సిగ్నల్కి రిప్రజెంటేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పల్స్ సిగ్నల్ తీసుకున్నాను నేను. దిస్ ఈస్ x1 of t, x1 of t, x1 of t, this is 0. ఓకే, x2 of t ఏముంది మనకి, మైనస్ ఆఫ్ x2 ఇంటూ మైనస్ టీ, మైనస్ ఆఫ్ x2 ఇంటూ మైనస్ టీ. ఓన్లీ మైనస్ టీ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి అపియర్ అయింది, మైనస్ ఆఫ్ x2 ఇంటూ మైనస్ టీ అంటే ఇది. సో దీని ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంత, 1 volt అనుకుంటున్నాం. ఇది 1 second డ్యూరేషన్. సో మైనస్ x2 ఆఫ్ మైనస్ టీ అంటే, మైనస్ టీ అంటే ఓన్లీ ఇటువైపు అపియర్ అవుతుంది, మైనస్ మళ్ళీ మైనస్కి ఇనీషియల్గానే ఫార్ములా మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తానికి మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, the signal is appeared at negative side like this. So this is -1, the magnitude of the signal is 1. So therefore this is also called as representation of odd signal. So దీన్ని ఏమంటాం, ఈ పల్స్ని x1 of t అంటాం, ఇది ఇటువైపు appear అయిన సిగ్నల్ని -x of minus t, -x of minus t. క్లియర్, అర్థమైందా, ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్ అర్థమైనాయా, మరలా చెప్పారు మీకు ఫార్ములా గురించి, మెసేజ్ చేయండి. క్లియర్, అర్థమైంది అందరికీ. ఓకే, నౌ కమింగ్ టు ద ఫార్ములా, coming to the problem. So here we are observing x of t is equals to cos t plus sin t plus sin t into cos t. This is the problem. First we have to observe this expression. Let's determine the what is x of minus t. What is x of minus t? X of minus t ante this is the shifted version or folded version. So x of minus t is equals to, అంటే xt ఇచ్చాడు మనకు ఆల్రెడీ. ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే ఇది ఏమవుతుంది, కాస్ మైనస్ టీ ప్లస్ సైన్ మైనస్ టీ ప్లస్ సైన్ మైనస్ టీ ఇంటూ కాస్ మైనస్ టీ. అంటే మైనస్ టీ దేనిలో సబ్స్టిట్యూట్ చేశాడు, టీ ఉన్న ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాడు ఎంటైర్ ఈక్వేషన్. ఓకే, దట్ ఈక్వల్స్ ఏమవుతుంది ఇప్పుడు మనకి, ఇది కాస్ టీ మైనస్ సైన్ టీ ఇంటూ కాస్ టీ, సైన్ టీ ఇంటూ కాస్ టీ. సో నౌ వీ కెన్ ఎవాల్యుయేట్ ద what are the even and odd components of the given expression by using the formulas. So formula మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు, ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు, x of t is equals to formula 1/2 into x of t plus x of minus t, and odd signal x naught of t is equals to 1/2 into x of t minus x of minus t. This is the standard formulas for even and odd signals. So ఈ ఎక్స్ప్రెషన్స్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడు xc of t అంటే ఈవెన్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఏమవుతుందో చూడండి, 1/2 into
cos t plus sin t plus sin t into cos t. ఓకే, ప్లస్ ప్లస్ ఈవెన్ సిగ్నల్కి రాస్తున్నాను ఇది, ప్లస్ కాస్ టీ మైనస్ సైన్ టీ మైనస్ సైన్ టీ ఇంటూ కాస్ టీ. అంటే ఏం చేశాడు ఇక్కడ, ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఇనీషియల్గా ఇదే కదా, ఎక్స్ ఆఫ్ టీ అనే ఎక్స్ప్రెషన్ ఇది, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాడు. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనే ఎక్స్ప్రెషను ఇది, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఎక్స్ప్రెషను ఇది. సో this is also called as even signal representation, even signal representation. ఓకే, నెక్స్ట్ ఆడ్ సిగ్నల్ తీసుకుంటే 1/2 ఇంటూ ఆడ్ సిగ్నల్ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, నెక్స్ట్ మైనస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ ప్లస్ సైన్ టీ ఇంటూ కాస్ టీ. దీని అంతటిని ఎలా రాసుకున్నాడు వీడు, సైన్ టీ ప్లస్ సైన్ టీ ఇంటూ కాస్ టీ, సైన్ టీ ప్లస్ ఇందులో మనకి ఇందులో టెర్మినేట్ అయిపోయే పారామీటర్స్ ఏమన్నా చూడండి, టెర్మినేట్ అయిపోయి ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఈవెన్ సిగ్నల్కి ఓన్లీ కాస్ టీ మిగిలింది మనకి, కాస్ టీ. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ సైన్ టీ మైనస్ సైన్ టీ, ఓకే, కాస్ టీ ఇక్కడ కాస్ట్ మైనస్ మల్టిప్లై చేస్తాడు ఇది కాస్ టీ. సో ఇందులో మనకి టెర్మినేట్ అయ్యే సిగ్నల్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు గెటింగ్ దిస్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ యొక్క ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని, సో వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వే. ఓకే, నౌ కమింగ్ టు x of t is equals to 1 plus t into cos t plus t square into sin square of t plus t cube into sin of t into cos t. Okay, so by solution of this problem by considering the following properties. So ee problem మనం solution చేయాలంటే కనుక we have to consider some properties. So properties ఏంటి, the product of the two even signals is also even signal. అంటే రెండు ఈవెన్ సిగ్నల్స్ మనం ప్రొడక్ట్ చేస్తే, అంటే రెండు ఈవెన్ సిగ్నల్స్ని మనం మల్టిప్లై చేస్తే అదొక ఈవెన్ సిగ్నల్ అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ సిగ్నల్స్ ఈజ్ గివెన్ యాజ్ ఈవెన్. రెండు ఆడ్ సిగ్నల్స్ని ప్రొడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే ఒక ఈవెన్ సిగ్నల్ అవుతుంది. అంటే రెండు ఈవెన్ సిగ్నల్స్ని మల్టిప్లై చేసినా ఈవెన్ సిగ్నల్ అవుతుంది, రెండు ఆడ్ సిగ్నల్స్ని ప్రొడక్ట్ చేసినా ఈవెన్ సిగ్నల్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ x1 of minus t is equals to x2 of minus t, దట్ ఈక్వల్ అంటే రెండు ఆడ్ సిగ్నల్సే కదా ఇవి. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ x1 of t ఇంటూ మైనస్ x2 of t, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మిగిలిన టర్మ్ ఏంటి మనకి ఇక్కడ x1 of t ఇంటూ x2 of t, x1 of t ఇంటూ x2 of t. సిమిలర్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ ఈవెన్ సిగ్నల్ అండ్ అన్ ఆడ్ సిగ్నల్, ఒక ఈవెన్ సిగ్నల్ని ఒక ఆడ్ సిగ్నల్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఆడ్ సిగ్నల్. ఓకేనా, ఒక ఈవెన్ సిగ్నల్ని ఒక ఆడ్ సిగ్నల్ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఆడ్ సిగ్నల్. ఓకేనా, సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, xc of minus t ఇంటూ x0 of minus t, ఓకే, దట్ ఈక్వల్స్ టు xc of t ఇంటూ మైనస్ x0 of t. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, రిజల్టెంట్ అవుట్పుట్ మైనస్ xc of t ఇంటూ x0 of t, మైనస్ xc of t ఇంటూ x0 of t. So this is also called as the representation of odd signal. So we have to follow these properties from the given expression. So first t into cos t is odd signal, t into cos t is a odd signal at first expression. Since t is odd and cos t is even, సో కాస్ అనే సిగ్నల్ ఉందంటే ఏంటి, ఒక సైనసోయిడల్ సిగ్నల్ ఉందనే కదా అక్కడ అర్థం. సో ఓన్లీ టీ ఉంటే అర్థం ఏంటి, దట్ ఈస్ ద ఆడ్ సిగ్నల్. కాస్ టీ ఉంది కాబట్టి ఇది ఒక ఈవెన్ సిగ్నల్ అవుతుంది. సో దిస్ వన్ ఈస్ ద ఆడ్, కాస్ టీ ఈస్ ద ఈవెన్. సిమిలర్లీ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ, ఇది ఎందుకని ఆడ్ అయింది, ఇది ఆడ్ సిగ్నల్, ఇది ఈవెన్ సిగ్నల్. సో ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేది మనకు ఆడే కదా. సో టోటల్గా మనకి ఏం చెప్పుకుంటున్నప్పుడు టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ అనేది ఒక ఆడ్ సిగ్నల్. సో దానికి ఎలా మనకి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, సిన్స్ టీ స్క్వేర్ ఈజ్ ఈవెన్ అండ్ సైన్ టీ ఈజ్ ఆడ్, దిస్ ఈస్ ద ఆడ్ వన్, దిస్ ఈస్ ద ఈవెన్ సిగ్నల్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్లీ దిస్ సిగ్నల్ ఈజ్ ఆల్సో ఆడ్ సిగ్నల్. ఫైనల్లీ టీ క్యూబ్ ఇంటూ సైన్ టీ,
t cube into sin t and cos t. Okay, this is the even signal. So why should you considering even signal? Since t cube is odd, sin t is odd, and cos t is even. Cos t is even. So ఇక్కడ sin t అనేది ఈవెన్ అమ్మా. దిస్ ఈజ్ నాట్ ఏ ఆడ్ సిగ్నల్. ఇక్కడ t క్యూబ్ అనేది మాత్రమే ఆడ్. t క్యూబ్ అనేది ఏమవుతుంది ఇక్కడ? t క్యూబ్ అనేది ఏమవుతుంది? ఈవెన్ సిగ్నల్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఉంది. t క్యూబ్ ఈజ్ ఈవెన్ సిగ్నల్. sin t and cos t. This is also called as odd signals. So finally we have to getting this is a అంటే మనకి ఏముంది ఇక్కడ? ఒక ఈవెన్ సిగ్నల్ ఉంది, రెండు ఆడ్ సిగ్నల్స్ని మనం మల్టిప్లై చేస్తే, ఏమొస్తుంది? ఈవెన్ సిగ్నల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆడ్ సిగ్నల్స్ ఈజ్ ఈవెన్. అంటే రెండు కూడా ఆడ్ సిగ్నల్స్ కదా, సైన్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ టీ, రెండు కూడా ఆడ్ సిగ్నల్స్. ఇది కూడా మనకి ఆడ్. ఇదేంటిది? టీ క్యూబ్ ఈజ్ ఈవెన్ సిగ్నల్. సో ఆల్ ది ఈవెన్ సిగ్నల్స్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేది ఈవెన్ సిగ్నల్. సో ఇక్కడ స్టేట్మెంట్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో వీ మే conclude that the even and odd components of x of t are respectively x of t is equals to 1 plus t cube into sin t into cos t, and x naught of t is equals to t into cos t plus t square into sin t. అంటే ఇందులో this is the even term, this is the odd term. ఆడ్ టర్మ్ అంటే ఇచ్చిన ప్రాబ్లంలో సెకండ్ టర్మ్ t ఇంటూ కాస్ టీ, టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ వచ్చేసి మనకి ఆడ్ టర్మ్స్. లాస్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఈవెన్ టర్మ్. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ టు కంక్లూడ్, వీ హ్యావ్ టు రిటైన్ వాట్ ఈస్ ద ఈవెన్ సిగ్నల్, వాట్ ఈస్ ద ఎర్రర్ సిగ్నల్, వాట్ ఈస్ ద ఆడ్ సిగ్నల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as the even and odd signal of the given expression. So now coming to what is the total energy of rectangular pulse. ఒక రెక్టాంగులర్ పల్స్ యొక్క టోటల్ ఎనర్జీ అనేది ఎంత? ఇందాక మనం ఆల్రెడీ చూసాం రెక్టాంగులర్ పల్స్. ఓకే, రెక్టాంగులర్ పల్స్ అనేది ఒక ఈవెన్ సిగ్నల్. సో ఆ రెక్టాంగులర్ పల్స్ యొక్క ఫార్ములాని మనం, రెక్టాంగులర్ పల్స్ అనేది ఒక ఈవెన్ సిగ్నల్ కాబట్టి దాన్ని కూడా మనం అనుకుంటాం ఒక ఎనర్జీ సిగ్నల్ కింద, ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. రెక్టాంగులర్ పల్స్ అనేది ఒక ఎనర్జీ సిగ్నల్. సో ఎనర్జీ సిగ్నల్కి ఫార్ములా ఏంటి ఇప్పుడు? The energy of a given signal x of t is equals to capital E is equals to integral minus infinity to infinity x of t into mod x of t whole square into dt. This is the standard equation for energy signal. So in our case, the signal is equal to 0 outside the interval. Outside the interval అంటే సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్. ఆ సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్ ఏంటి? బై కన్సిడరింగ్ a rectangular pulse signal, రెక్టాంగులర్ పల్స్ అంటే ఇదే కదా. ఓకే, దిస్ ఈస్ x of t, నాట్ ఈవెన్ సిగ్నల్ ఇది, నో, x of t అనుకోండి. సో దిస్ ఈస్ ప్లస్ t by 2, this is minus t by 2. The total duration of the given signal is t naught. The total signal of the given signal is t naught. The magnitude of the total rectangular pulse is considered as capital A. So ఇక్కడ డ్యూరేషన్ ఏంటి? This is 0 reference point. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అంటే నెగిటివ్ సైడ్ మనకి సమ్ సర్టెన్ డ్యూరేషన్లో మనకి అపియర్ అయిన వాల్యూ ఎంత? దిస్ ఈజ్ ప్లస్ టీ, దిస్ ఈజ్ మైనస్ టీ. సో ఈ రెక్టాంగులర్ పల్స్ యొక్క టైం డ్యూరేషన్ మనకి ఎంత ఉందంటే మైనస్ టీ బై 2, పాజిటివ్ సైడ్ టీ బై 2. ఓకే, టోటల్గా మనకి టీ అనేది వస్తుంది. టీ నాట్ అనే టైం డ్యూరేషన్లో ఈ రెండు మనకి అపియర్ అయి ఉన్నాయి. ఈ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ మనకి ఎంత? క్యాపిటల్ ఏ.
So coming to the problem, so that the interval of the given signal is minus t1 by 2 to plus t1 by 2 plus t1 by 2. This is the negative duration of the given signal. This is the positive duration of the given signal. Therefore, capital E is equals to intervals చూడండి డ్యూరేషన్స్ minus t1 by 2 to plus t1 by 2. x of t అంటే సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ a. సో స్క్వేరింగ్ ఉంది, a స్క్వేర్ ఇంటూ dt. సో ఏ స్క్వేర్ని బయట తీసుకురండి, ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ t minus t1 by 2 to plus t1 by 2 ఇంటూ dt. సో మనకి ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకి ఇది ఏమవుతుంది, ఈ డ్యూరేషన్స్ మనం కన్సిడర్ చేసుకుంటే టోటల్గా మనకి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ t1. ఈ t1 అనేది ఏంటి ఇక్కడ, ఈ t1 అనేది ఏంటి, దట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే అది ఇదే కదా. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే ఫస్ట్ అప్పుడు మనకి ఏమొచ్చింది, క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ పర్ ద ఫార్ములా ఏ స్క్వేర్ ఇంటూ టోటల్ డ్యూరేషన్ ఏముంది మనకి, ఇంటిగ్రల్ minus t1 to t1 by 2 to plus t1 by 2 into dt. Okay, dt. So a square అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. So we have to integrating this dt value, then we have to getting the total duration of the given signal. So this is the resultant output of the given energy signal. All of you clear na? ఓకే, సో అందరికి అర్థమైందా, క్లియర్? ఎంతవరకు చెప్పిందో అర్థమైందా అందరికి? సో ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ అర్థమైందమ్మా మీకు? ట్రిపుల్ ఈ వాళ్ళు, ట్రిపుల్ ఈ ఎల్ఈస్, lateral entry students. So if you having any problem, so kindly send a message. So once again I will explain the problem. So మీరు ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఇవి. అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఇంకొక పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించాను మీకు. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా చూసుకోండి. సో ఓవరాల్గా యూనిట్ మొత్తం ప్రాబ్లం వాడు ఎలా ఇచ్చినా సరే యూనివర్సిటీ వాడు ఈజీగా చేయగలుగుతారు. సో ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్తో పాటు ఫార్ములాస్, రిలేటెడ్ ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ని మీరు చూసుకుంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు. ఓకే, సో మీకు క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లమ్స్ అడిగే విధానం ఏంటంటే యాక్చువల్గా మీ సీనియర్స్కి ఇచ్చిన ప్యాటర్న్ ఏంటంటే పార్ట్ ఏలో మీకు 6 యూనిట్స్ ఉంటే 6 యూనిట్స్, 5 యూనిట్స్ ఉంటే 5 యూనిట్స్కి సంబంధించిన ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ అడుగుతాడు. ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ 3 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు, లేదా 2 మార్క్స్ అడగచ్చు. సో ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ లేదంటే 2 క్వశ్చన్లు అడుగుతాడు, రైట్? అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పార్ట్. ఎస్ఐకి వచ్చేసరికి 4 క్వశ్చన్స్ రాయాలి. అది ఆ 4 క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తాడు, ఏబి ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ అనేది థియరీ ఇచ్చి బి ఆప్షన్ ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా, రిలేటెడ్ ప్రాబ్లం ఇస్తాడు. పైన మీకు ఏ బిట్ ఏదైతే టాపిక్ అడిగాడో బి బిట్ దాని రిలేటెడ్ ప్రాబ్లం అడుగుతాడు. ఓకేనా, సో ఇలాగా మీకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ప్రిపేర్ ద ఫస్ట్ యూనిట్ అండ్ ఆల్సో సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో యూనివర్సిటీ పేపర్ మనకి ఎలా ఉన్నా సరే ఈజీగా మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు ఫాలో, నేను ఇచ్చిన ఈ మెటీరియలే కాకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా మెయింటైన్ అవ్వండి.